కర్నూలులో 1975 దశాబ్దంలో డేట్ తిరిగిన అగ్ర హీరోల చిత్రాలు. రాయలసీమలోకెల్లా అత్యంత జనాభా గల నగరం కర్నూలులో 1975 దశాబ్దంలో అగ్ర హీరోల చిత్రాల ప్రదర్శన ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. 1975 దశాబ్దంలో కర్నూలులో డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు. ముందుగా నటరత్న ఎన్టీఆర్. ఎన్టీఆర్కు 6 ఉన్నాయి. శ్రీకృష్ణ సత్య, చాంద్ థియేటర్లో, దేవుడి చేసిన మనుషులు సాయిబాబా, ఆరాధన నవరంగ్, దానవీర శివకర్ణ అలంకార్, అడవిరాముడు ఆనందేసి, యమగోళ సాయిబాబా. నటరత్న ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు చిత్రం కర్నూలులో 3 థియేటర్లలో డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శించబడటం ఒకే నగరానికి నేటికి ఆల్ టైమ్ రికార్డు ఏ కేంద్రానికైనా ఒక ప్రింట్ మీద. అడవిరాముడు చిత్రం ముందుగా ఆనందేశీలో విడుదలై 100 రోజులు 2 ఆటలు, ఆ తర్వాత కూతవేటు దూరంలోనే ఉన్న వెరైటీ థియేటర్లు షిఫ్ట్ చేయగా ఆ థియేటర్లో 105 రోజులు, ఆ తర్వాత రాధాకృష్ణ థియేటర్కి షిఫ్ట్ చేయగా అక్కడ 160 రోజులు ఆడి మొత్తం 365 రోజులు రెగ్యులర్ షోలతో ప్రదర్శింపబడి రాయలసీమకు ఆల్ టైమ్ రికార్డు సృష్టించినది. నడసామ్రాట్ అక్కినేనికి ప్రేమ్ నగర్ మరియు బంగారు బాబు చిత్రాలు 100 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడినవి. ప్రేమ్ నగర్ వెరైటీ థియేటర్లోను, బంగారు బాబు నవరంగ్ థియేటర్లో. నరశేఖర కృష్ణకు నేతాజీ థియేటర్లో, పన్నంటి కాపురం, సాయిబాబా థియేటర్లో దేవుడి చేసిన మనుషులు, ఆనంద్ ఏసీలో అల్లూరి సీతారామరాజు చిత్రాలు డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడినవి. నేతాజీ థియేటర్లో ఏకైక డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం ఆ థియేటర్ చరిత్రలోనే పన్నంటి కాపురం మాత్రమే. గమనిక: నటసామ్రాట్ నటించిన దసరా బుల్లోడు చిత్రం కర్నూలు అలంకార్లో విడుదలై 77 రోజులకు నటరత్న నటించిన జీవిత చక్రం చిత్రం కొరకు నవరంకు షిఫ్ట్ చేయబడి 100 రోజులు పూర్తి చేసుకున్నది. నటభూషణ్ శోభన్బాబు నటించిన సోగ్గాడు చిత్రం కర్నూలు విక్టరీలో 120 రోజులు ప్రదర్శింపబడి 1975 దశాబ్దంలో అత్యధిక రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడిన చిత్రంగా రికార్డుగా నిలిచేది. డైరెక్ట్ 50 రోజుల చిత్రాల విషయానికి వస్తే కర్నూలులో నటరత్నకు 12, నటభూషణకు 12 ఉన్నాయి. కానీ నటరత్నకు డ్రైవర్ రాముడు చిత్రం ఆనంద్ ఏసీలో మొదట విడుదల 28 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి శోభన్ బాబు రామబాణం చిత్రం కొరకు షిఫ్ట్ చేయగా అలంకార్లో 72 రోజులు ప్రదర్శింపబడినది. డ్రైవర్ రాముడు అలంకార్ కూడా లెక్కేస్తే నటరత్నకు నటభూషణ కన్నా ఒక చిత్రం డైరెక్ట్ 50 రోజులది ఎక్కువ అవుతుంది. నటసామ్రాట్కి 8 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు మరియు నటశేఖర కృష్ణకు 4 డైరెక్ట్ అర్ధ శతదినోత్సవ చిత్రాలు ఉన్నాయి. కర్నూలులో 1975 దశాబ్దంలో హీరో కృష్ణ నటించిన 4 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు ఆయన సొంత చిత్రాలే కావడం విశేషం. 75 దశాబ్దంలో ఒకే సంవత్సరంలో 4 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే 1975లో. 1975 దశాబ్దంలో డేట్ తిరిగిన చిత్రాల విషయానికి వస్తే హీమ్యాన్దే ఆధిపత్యం. నటించిన 82 చిత్రాలకు 41 చిత్రాలు డేట్ తిరగడం విశేషం. అలాగే 1975లో హీమ్యాన్ నటించిన 8 కలర్ చిత్రాలు కర్నూలులో డేట్ తిరగడం కర్నూలు నగర చరిత్రకే కలర్ చిత్రాలలో ఆల్ టైమ్ రికార్డ్ నేటికి. 1975 దశాబ్దంలో హీమ్యాన్కు ఒక సంవత్సరంలో 8 డేట్ తిరిగిన చిత్రాలు 1975లో, 1973లో 7 డేట్ తిరిగిన చిత్రాలు ఉండగా మరే ఇతర హీరోకు ఒకే సంవత్సరంలో 6 చిత్రాలు లేకపోవడం ఈ విభాగంలో హీమ్యాన్ తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నది. ఒక హీరో చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఉన్నా చూస్తారనే విషయాన్ని ధృవీకరించే విషయంగా డేట్ తిరగడంను చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 30 ప్రముఖ కేంద్రాలలో దాదాపు 10 కేంద్రాలలో హీమ్యాన్ చిత్రాలనే 75 దశాబ్దంలో ప్రేక్షకులు ఎక్కువగా చూడటానికి ఇష్టపడ్డారని చెప్పడానికి ఈ డేట్ తిరిగిన చిత్రాల సంఖ్య నిదర్శనం. 50 రోజులు ఆడటం హీరో రేంజ్ను మరియు 100 రోజులు ఆడటం సినిమా రేంజ్ను లేదా పంపిణీదారుల లేదా నిర్మాతల లేదా ఇతరుల సహకారం కూడా ఉండటాన్ని సూచిస్తుంది. కర్నూలులో 1970 దశాబ్దంలో డేట్ తిరిగిన చిత్రాలకు వస్తే హీమ్యాన్కు 41 చిత్రాలు, నటరత్నకు 31, నటసామ్రాట్కి 27, నటశేఖరకు 23 చిత్రాలు డేట్ తిరిగాయి.